యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక శ్రేష్టమైన రోజు నీకు నాకు యేసయ్య అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం సంతోషించాల్సిన విషయం ఇది. ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు అర్పించాల్సిన దినము కూడా ఇది. ఈ యొక్క ఉదయకాల సమయమందు నేడు మన ధ్యానాంశం ఏమనగా అపోజిడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. అపోజిడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూసుకుందామా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అసలు యేసయ్య ఏ మనస్సు కలిగి ఉన్నాడు? ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు? అసలు యేసయ్య మనసులో ఏముంది మనం తెలుసుకోవాలంటే ముందు పుస్తకాలన్నీ మనము చదివి తీరాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను మనము చదివి తీరాలి. ఇంతకీ యేసయ్య మనసు ఏంటి? యేసయ్య మనసు ప్రేమ గల మనస్సు, యేసయ్య మనస్సు కృప చూపించు మనస్సు, యేసయ్య మనసు తృణీకరించిన వారిని దగ్గరికి తీసుకొని మనసు. యేసయ్య మనసు ఏంటిది? ఓదార్చు మనసు. యేసయ్య మనసు ఏంటిది? ఒకరికి ఆదరణ కలిగి చేయ మనసు. యేసయ్య మనసు ఏంటిది? అందరి చేత ద్వేషింపబడిన వ్యక్తులను దగ్గరకు తీసుకొని ముద్దాడు మనస్సు. తెలుసా అండి, యేసయ్య చాలా మంచి మనసు కలిగిన వాడండి. యేసయ్య చాలా గొప్పవాడు. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే నీ కోసం నా కోసం నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను మన యొక్క జన్మతా పాపముల నుండి విడిపించడానికి యేసయ్య స్వయంగా పరలోకం విడిచి మన మధ్యకు వచ్చాడు. పరలోక రాజ్యంలో నిత్యము దేవదూతలు ఆయన్ని స్తుతిస్తూనే ఉంటారు, పొగుడుతూనే ఉంటారు. రాజు హోదా ఆయనది, రాజు ఆయన. కానీ నీ కోసం నా కోసం రిక్తుడిగా మారి భూమి మీదకి వచ్చాడు. ఏం కలిగి ఉన్నాడు? ఏ మనసు కలిగి ఉన్నాడు? ఆ మనసులో ప్రేమ ఉంది. ఆ ప్రేమ నువ్వు నేను కలిగి ఉన్నామా? ఇవాళ రేపు మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే మనము అలుగుతూ ఉంటాము. వారి మీద మనము కోపం పెంచుకోవడము, వారి మీద మనం పగ పెంచుకోవడము మనము చేస్తూ ఉంటాము. వారిని క్షమించే హృదయం మనము కలిగి ఉండము. ఎందుకు? వారు మనల్ని అనకూడని మాటలు అన్నారో, లేదా మనం చేయకూడని దాన్ని వాళ్ళు మనల్ని నిందించారు, దాన్ని బట్టో మనము వారి మీద కొంచెము కోపం అనేది పెంచుకుంటాము. ప్రతీకార స్వభావంతో మనం నిండుకుంటాము. యేసయ్యని ఎంతమంది తిట్టుంటారండి? యేసయ్యని సిలువ మోసేటప్పుడు ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు తెలుసా? ఆయన వీపంతా దున్నేశారు, కొరడాలతోటి ఆయన వీపంతా దున్నేశారు. ఎంత అందమైన ముఖం తెలుసా అయింది? అటువంటి అందమైన ముఖం మీద జనాలు ఉమ్ము ఊశారు. కానీ యేసయ్య ప్రేమతో సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. ఆ హృదయం నువ్వు నేను కలిగి ఉన్నామా? ఆ మనస్సు నీకు నాకు ఉందా? నువ్వు నేను ఆ యొక్క మనస్సుతో మనం ఉండగలమా? మనం చేయకపోయినా ఒకరు మనల్ని నిందిస్తే క్షమించే హృదయం కలిగి ఉన్నామా? వారు చేసిన అపకారంకి ఉపకారం చేసే మనసు మనం కలిగి ఉన్నామా లేదా? అదే అంటున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి మనం యేసయ్య మనసు కలిగి ఉండాలి. యేసయ్య మనసు అంటే ఒకవేళ మనకి ఎంత ఆపద తలపెట్టినా, ఎంత కీడు చేసినా సరే మనము వారిని ప్రేమించువారిగా, వారిని క్షమించువారిగా మనం ఉండాలి. మనకు తాహత్తుకు మించి చేయమని కాదు, దేవుడు కొంచెం సామర్థ్యం ఇచ్చాడు. ఆ సామర్థ్యంలో వారికి సహాయం చేద్దాం. వారు మనల్ని నెట్టివేసినా, వారు మనల్ని గెంటినా వాళ్ళని మనం హత్తుకొని ప్రేమిద్దాం. యేసయ్య అదే చేశాడు. కాబట్టి మనం కూడా అదే చేద్దాము. ఈ లోకమంతా ఆయన ద్వేషించింది. నిన్ను నన్ను ద్వేషించడం కొత్తమే కాదు. కాబట్టి ఒకరు మనల్ని ద్వేషించారు, ఒకరు మనం తృణీకరించారు. అది కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, యేసయ్యని ఆధారం చేసుకుందాం. యేసయ్య మనసును మనం కలిగి ఉందాం. అందరినీ క్షమిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. దేవుని రాజ్యమును ఈ యొక్క భూమి మీద స్థాపిద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు నాయన ప్రభా. అవును నాయన ప్రభా, మేము యేసు మనసు కలిగి ఉండాలి.
క్రీస్తు మనసు మేము కలిగి ఉండాలి. క్రీస్తు మనసు అనగా నాయన ప్రభువా, ఒకరిని ప్రేమించే మనసు. ఒకరు మా పట్ల ఎంత అపరాధము చేసినా, మమ్మల్ని ఎంత దూషించినా, నిందించినా నాయన ప్రభా, మేము చేయని దానికి మమ్మల్ని ఎంత అవమానం గురి చేసినా నాయన ప్రభువా, వాళ్ళు క్షమించే హృదయం మాకు కావాలి. అట్టి హృదయం నీవు తప్ప మాకెవ్వరూ ఇవ్వలేరు నాయన ప్రభువా. అందుకే నాయన ప్రభు, ఉదయకాల సమయంలో నీ పాదములు పట్టుకుని అడుగుతున్నాం, క్షమించే మనసు మాకు దయచేయండి. మా పొరుగు వారిని ప్రేమించే మనసు మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. ఇతరుల మేలు కొరకు మేము పాటుపడే మనసు మీరు మాకు దయచేయండి నాయన ప్రభువా. నీ మనసు, క్రీస్తు మనసు మాకు అనుగ్రహించండి యేసు నామములో నాయన ప్రభా. నాయన ప్రభా, నిలువెల్ల నాయన ప్రభా నీ ప్రేమతో నిండుకొని నీ రాజ్యమును నాయన ప్రభా స్థాపించు మనసు మాకు దయచేయండి నాయన ప్రభువా. విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువా. ఈరోజు చేయి అన్ని పనుల్లో మీరు వారికి తోడుగా ఉండి, తలపెట్టు ప్రతి శుభకార్యంలో నాయన ప్రభు వారికి విజయం దయచేసి నాయన ప్రభు, కుడికైనను ఎడమకైనా త్రొట్టిల్లిపోకుండా మంచి ఆరోగ్యము బలము దయచేసి నీపైన స్థిరులుగా ఉన్నట్లు కృప చూపిస్తారని యేసు ఉన్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి.